దీవించండి, కార్యములు జరిగించండి నాయన. కూడి వచ్చిన బిడ్డలను దీవించండి. ఇంకా అనేక మంది యవనస్తులను మీరు నడిపించండి. మీ దయా సంకల్పం బిడ్డల మీద ఉంచండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు కాపాడండి. కోరుకున్న అన్ని కూడా బిడ్డలకు అనుగ్రహించి శాంతి, సమాధానాలు, సంతోషాలు అనుగ్రహించండి. యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిదమ్మా, మంచి మాటలను ప్రభు ఏర్పాటు చేసినటువంటి గొప్ప మాటలను మనము మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనం చదువు. 34వ అధ్యాయము. నీతిమంతునికి వాటన్నిటిలో నుండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని విడిపిస్తారు? నీతిమంతులు. నీతిమంతులు అంటే ఎవరు? చెడు పనులు చేయని వారు, చెడ్డ మాటలు పలకని వారు. అర్థమైందా? చెడ్డ ఆలోచన చేయని వారు నీతిమంతులు అంటే ఎవరు? నీతిమంతులు అంటే చెడ్డ మాటలు మాట్లాడరు, చెడు ఆలోచన చేయరు, ఇంకా దేవునికి యథార్థంగా ఉంటారు. వారికంట అనేకమైనటువంటి ఆపదలు వస్తాయి, కానీ వాటన్నిటి నుండి ఎవరు విడిపిస్తారు? అంటే ఆపదలు వస్తాయి. దుష్టుడు ఆపదలు కలిగిస్తాడు. దుష్టుడు ఆపదలు కలిగిస్తాడు. కుటుంబంలో తగాదలు రేపుతాడు, రోగాలు రేపుతాడు, అనేకమైనటువంటి బాధలు రేపుతాడు. ఎందుకు ఈ దుష్టుడు రేపుతాడు అంటే, వాడి మనసులో ఉన్నటువంటి మాటలు మన దగ్గర ఉండటం వలన, వాడి ఆలోచనలు మనలో ఉండటం వలన. మనం ఒక పక్క బస్సులో ఉంటాము, మరొక పక్క దుష్టుని మాటలు కూడా మనలో ఉంటాయి. ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం కదా, ఇలాంటి తప్పించుకోలేరు. యవనస్తులైతే తప్పించుకోలేరు. అందుకే మీకేం కావాలా? వాక్యము కావాలి. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులు దేనితో శుద్ధి చేసుకుందరు? వాక్యము లేకుండా మీరు బలపడలేరు. వాక్యము లేకుండా దేవునితో నడవలేరు. వాక్యము లేకుండా నీతిగా ఎంచబడలేవు. వాక్యము లేకుండా సంతోషము నీకు కలగదు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతునికి ఆపదలు వస్తాయంటే కానీ దేవుడు ఏం చేస్తాడు? వెంటనే అడ్డుపడతాడు. నువ్వు బాధ కలిగింది అనుకో, నువ్వు బాగా బాధ కలిగింది అనుకో, ఏదైనా బిడ్డల వల్ల కానీ ఏదైనా కూడా రోగం వలన కానీ నువ్వు బాధపడుతూ ఉంటావు చూడు, అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? వెంటనే అడ్డుపడతాడు. ఆ బాధను ఏం చేస్తాడు? నెట్టేస్తాడు. అవునా? ఆపదలో ఆదుకునే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అయితే నీవు జ్ఞానం కలిగి ఉండాలి. ఆపదలు తెచ్చుకునే వ్యక్తిగా ఉండకూడదు. ఆపదలు ఎందుకు వస్తాయి? ఉదాహరణకి మన దగ్గర డబ్బులు ఎందుకు ఉండవు చెప్పండి? పని సరిగా చేయక. అంతేనా? పని సరిగా చేయక డబ్బులు రావు. పోనీ వచ్చిన డబ్బులన్నా నిలబెట్టుకోవాలంటే మనం ఏం చేస్తాము? 1000 రూపాయలు అంటే ఏం చేస్తామమ్మా? 2000 రూపాయల పని కోరుకుంటాం. అవునా? ఆశకు అంతే ఉండదు కదా. లేనప్పుడు ఉన్న వాటిలో సర్దుకుంటామా? ఇప్పుడు 100 రూపాయలు ఉన్నాయి, 1/2 కేజీ చికెన్ తెచ్చుకుంటామా కదా. అది తినదాకా మనశ్శాంతి దొరకదు. తిన్నదాకా ఎవరు బిడ్డలారా
బీరువా నిండా చీరలు ఉంటాయి. అయినా కూడా ఏం చేస్తాము, మళ్ళీ క్రొత్త దానికోసం ఆశని బయటకు తీస్తూ ఉంటాం. ఏమోలే కొత్త చీర ఉంది, కొత్త వస్త్రాలు ఉన్నాయి, అవి దొడుక్కుందాంలే, ఇంటి 1000 రూపాయలే అనుకుంటామమ్మా. అప్పు అయితే ఏనుగలు కట్టేసుకుంటాం. మీ గురించి నేను చెప్పటాల, లోకంలో గురించి చెబుతున్నాను. ఇచ్చేవాడంటే సత్యవాడు చేసి వస్తారని ఏదైనా ఉందా లేదని తెలియదు. ఇస్తున్నాడు, నేను తీసుకుంటున్నా. అనేక మంది తీసుకుంటున్నారు, నేను కూడా తీసుకుంటా. ఎందుకని ఈ మాటలు చెబుతున్నామంటే ఆపదలు ఇలాగనే వచ్చాయి. ఉన్న అప్పులు చేసుకుంటాం. మీకంటే ఎక్కువ అప్పులు చేసిన వాడిని నేను, మీకంటే నేను అప్పులు చేసిన వాడిని. దేవుని బిడ్డలారా, ఆపదలు ఎందుకు వస్తున్నాయి? ఆశల వల్ల కలుగుతున్నాయి. ఆపదలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇష్టానుసారమైన వాక్యాన్ని గుర్తు తెచ్చుకోకుండా మన నడక వలన కలుగుతుంది. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీతిమంతురాలివి గనక, దేవుణ్ణి ఆశ్రయించావు గనక, నీలో దేవుని ప్రేమ ఉన్నది కనుక ఏం చేస్తున్నాడు, నీకు ఆపద వచ్చినప్పుడు తప్పమంటే అడ్డుపడతాడు, మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ మనం ఏం చేస్తాము, ఆపదలో పడతాం. ఆపద అంటే బాధలు పడతాం, జ్ఞానం లేకుండా నడుచుకుంటాం, ఎవరం లేకుండా మనకి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటాం. ఎందుకని ఆపదలు వచ్చేది? కొద్దిగా ఆలోచన చేసి 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఏం చేయాలి? ఇంట్లో రైస్ ఉంటే సజ్జానం కూడా, సజ్జానం ఎవరు తింటారంటే పడేయి, నేను తినయ్యో నువ్వు తిను. సజ్జానం తింటే సస్తామమ్మా, ఏమ్మా సస్తామా? చెప్పండి, న్యాయంగా చెప్పండి. మన జీవితాలు వేడన్నం తినే జీవితాలైనా, నా జీవితం అయితే కాదు. అడుగు పాస్టర్ గారిని పడేస్తానంటే ఏమంటారు అడగండి. వద్దు నాకే స్టోర్ మేము ఏమంటారు అడుగు. ఉందమ్మా, మన జీవితాలు ఏ బాకీ లేమ్మా. 1000 రూపాయలు ఉంటే ఉన్నోళ్ళం అయిపోయామమ్మా, అప్పిచ్చోడు ఉంటే ఉన్నోళ్ళం అయిపోయామమ్మా. ఆపదలు రమ్మంటే ఎందుకు రావమ్మా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆపదలు కొని తెచ్చుకో. ఆశకు అంతే ఉండదండి. ఆస్తి మోరడు దాని సినిమా కూడా ఉంది తెలుసా? ఆస్తి మోరడే, ఆశ బారుడు. అందుకని ఆపదలు తొందరగా చిక్కుల్లో పడతారు. ఏమన్నా వాళ్ళకి తెలియదు. ఇలాంటి చిన్న చిన్న బిడ్డల కంటే తెలియదు. దేవుని బిడ్డల ఆపదలు కంట్రోల్ చేసుకోవాలి. ఇంట్లో 10 రూపాయలు కొనటం ఆపవేంది? నువ్వు ఆపవేంది? అసలు ఆపనే ఆపం. వస్తాయినండి, ఆ నుంచి వస్తాయి డబ్బులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ మధ్య సెల్లులో బుక్ చేస్తున్నారు, తర్వాత వచ్చినప్పుడు చూసుకున్నాలే. ఉన్నాయనుకో ఇస్తా, లేవనుకో పోరాటం వాడే పోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ ఇంటి నుండికే వస్తాయి. అన్నీ ఏం జరుగుతున్నాయి? ఆపదలు రావా? మనకి ఎందుకు లేదా, నాకు ఎందుకు లేమా అంటామా? దేవుని బిడ్డలారా, ఆపదలు రమ్మంటే ఎందుకు రావు? ఉన్న వాటిలో మనం తింటే ఆపదలే రావు. యవనస్తులు నాకెళ్ళి బాగా చూడండి. యవనస్తులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దోడికే తెలివితేటలు ఉంటాయి, అనుభవశాలి అనుకోబాకండి. చిన్న బిడ్డలు కూడా ఉన్నారు తెలివి కలిగిన వాళ్ళు. పెద్దోళ్ళకి చెప్పినంత తెలివి చిన్న బిడ్డలకు కూడా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు నీకు వాక్యం ఏమన్నది నీ దగ్గర? ఏమన్నదమ్మా? వాక్యము ఉన్నది. 11వ వచనం చదువు. అదే 34:11. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు. చూడండి దేవుని బిడ్డలారా, పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతక కోరువాడు ఎవడైనా ఉన్నాడా?
చెడ్డ మాటలు పలకకుండా పలకకుండా ఈ పెదవులను కాల్చుకొనుము. కీడు చేయటం అని కొండాగిలు పెడితే కీడే. అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ చెప్పుకోకూడదు మనం. ఎందుకంటే దేవుని బిడ్డలం. కీడు చేయటం అని మేలు చేయటం నేర్చుకోవాలి. అనేకమైన ఆపదల నుండి, అనేకమైన బాధల నుండి, శ్రమల నుండి ఏం చేస్తాడు దేవుడు? తప్పిస్తూ ఉన్నాడు. ఎందుకు తప్పిస్తున్నాడు చెప్పండి? మనకు నీతి న్యాయములు ఎరగకపోయినా ఎందుకు తప్పిస్తున్నాడో తెలుసా? ఇదిగో ఇలా మోకరించామని, ఇలా పాటలు పాడామని, దేవుని సన్నిధిలో నీవు మొరపెడుతున్నామని, ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి? ఠాక్మంటే అడ్డుపడతాడు. ఆ బాధ అంతా తీసేస్తాడు. మన నీతిని బట్టి కాదు, మన సహాయాన్ని బట్టి కాదు. నీ ప్రార్థన నీతి ఉన్నా లేకపోయినా దేవుడు ఏం చేస్తున్నాడు? అదిగో ఆ బిడ్డ నన్ను స్తుతిస్తుంది. ఏం చేస్తుంది? ఆ బిడ్డ నన్ను స్తుతిస్తుంది. అయ్యో, ఆ బిడ్డ దగ్గర న్యాయమో లేదు కదా నాయన. అపవాది ఏమంటాడంటే ఆ బిడ్డ దగ్గర న్యాయమే లేదు, ఆ బిడ్డ ఏం చేస్తుందో నీకు తెలియదు ప్రభా, ఎందుకని ఆ బిడ్డ వైపు నువ్వు ఎందుకుంటున్నావని అపవాది ప్రశ్నించినప్పుడు ప్రభు ఏమంటాడో తెలుసా? 91వ కీర్తన 91వ కీర్తన కదా 14వ వచనము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక. చూడండి ఏమన్నాడు? దుష్టు నుంచి ఏం మాట్లాడుతున్నాడు? దుష్టుడైన వ్యక్తి మన గురించి ఎప్పుడు కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు దేవుడికి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకు నేను ఆపదలో తప్పిస్తానో తెలుసా? నేనంటే ఇష్టమో? ఆ బిడ్డగా నీతి లేదని ఎంచుతున్నావా? ఆ చిన్న బిడ్డ అనుకుంటున్నావా? అయినా తప్పుందని ఎంచుతున్నావా? కారణం ఏమిటి? నేనంటే వారికి ఇష్టము, అతడు నన్ను ప్రేమించుతున్నాడు, అందుకే నేను అతనిని. అర్థమైందా? మన నీతిని బట్టి తప్పిస్తున్నాడా? మన యథార్థతను బట్టి తప్పిస్తున్నాడా? లేదు. మనకు లేవు అబద్ధాలు, మనకు లేవు గొడవలు, ఉన్నాయి కదా, అయినా తప్పిస్తున్నాను అంటున్నాడు. కారణం ఏంటంటే ఇదిగో ఎలా ఉన్నారు కాబట్టి పని వదులుకొని, పని మానుకొని ఇదిగో స్తుతిస్తున్నారు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతనిని తప్పించదను. ఆ చిన్న బిడ్డను తప్పిస్తా, చిన్న కుమారుని తప్పిస్తా. చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని. చిన్న బిడ్డలంటే భలే ఇష్టం. ఎందుకు ఇష్టపడుతుంది? ఏసై చెప్పండి. ఏసై చాక్లెట్ తెచ్చిచ్చాడు ఏసైకి. ఆ జన సమూహంలో ఉన్నప్పుడు చిన్న బిడ్డలు వచ్చి చాక్లెట్ ఇదిగో ఏసై అని తెచ్చిచ్చారా? ఇంట్లో అన్నం పెట్టుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏసైకి ఇచ్చొస్తానని వచ్చాడా? లేదు కదా. ఎందుకని? చిన్న పిల్లలంటే ఎందుకు ప్రభువుకి ఇష్టము అంటే కపటము లేని వారు. వీళ్ళందరూ చిన్న పిల్లలు. కపటము ఏదైనా నువ్వు నేర్పటమే. ఇక మానస కానీ, మేరీ కానీ, వీళ్ళందరూ కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారిలో కపటం ఉంది అంటే మనం నేర్పటం. మాటను మనం నేర్పుకోవటం. అందుకని కపటము లేని వారితో దేవుడు దేవుడు కపటం లేని వారు. చిన్నపిల్లల మనస్తత్వం, చిన్నపిల్లల మనస్తత్వం అని చిన్నపిల్లలుగా చూడకూడదు. బహు పవర్ ఆయన. చిన్న బిడ్డల వంటి వారుగా ఉండాలంటున్నాడు. చిన్న బిడ్డలకు తప్పకూడదు. ఇక నువ్వు నేర్పితే తప్పులు ఉంటాయి. ఇక తిట్టు అంటే తిడతారు వాళ్ళు, కొట్టు రాయేసిరామంటే ఏం చూస్తారు. ఇప్పుడు మానసం ఉందనుకో, నువ్వు వెళ్ళి ఆ బండ వేసిరా మట్టి చేసు, ఇది ఏం జరుగుతుందో తెలియదు. తెలుసా? తెలీదు. ఇక మనం నేర్పుకోవటమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న బిడ్డలను అందుకని ఇష్టపడతాడు దేవునికి. బహు ఇష్టము చిన్న బిడ్డలంటే. వారితో మాట్లాడతాడండి. బాలుడైన సమయాలతో
దేవుడు మాట్లాడాడు తెలుసా? చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. ఇంకను ఎదుగుచు దయందును. చూడండి, ఇక్కడ ఏమి కావాలి బాలుడికి, పిల్లలకి? మనుషుల దయ అంటే కార్యం జరుగుతుంది. దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు మనుషుల దయను కూడా పొందుకోవాలా. నాకు దేవుడు ఉన్నాడని మనకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడరాదు. నాకు దేవుడు ఉన్నాడు, నువ్వే వాళ్ళంతా ఒక సొమ్ము తింటున్నానా ఏంది అనుకోకూడదు. మనుషులు దయ కావాలంటే ఏం చేయాలా? మనిషికి కూడా మెప్పించే వ్యక్తిగా ఉండాలి. ఈ యవ్వనములు బట్టి ఎవడు కూడా నిన్ను ఎవరి కాలంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడు. ఏం చేస్తావు? వయసు వచ్చిన కుర్రోడు ఏమంటాడు? ఎట్టనైనా బతుకుతా, నువ్వేంది నాకు చెప్పేది, కొట్టుకుందాం మరా. యవనస్తుడు ఏమంటాడమ్మా? వాడికి బలం ఉంటుంది. అవునా? తండ్రినైనా పడతాడు, తండ్రినైనా పడతాడు. రాసి చూసుకుందాం అంటే. అందుకనే వాక్యం ఏమంటుందంటే, ఓ యవనుడా, నీ యవ్వనను బట్టి ఎవడు తృణీకరించకుండా చూసుకోండి. వయసులో ఉన్నావు, ప్రజలందరూ వచ్చి నిన్ను వాడు ఎంత అంటాడు, ఎదుగుతున్నాడు, వాడు కుర్రోడు, వయసు ఉందని చూడరా, వాడు అంతా రేపుతున్నాడు అనకుండా చూసుకో. వయసు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఉండబాకు. ఎవరు వీళ్ళు? ఈ కుర్రవాడు ఎవరు? ఈ వయసు వచ్చిన అమ్మాయి ఎవరు? దేవుని బిడ్డలే. దేవుని బిడ్డలకే వాక్యం, దేవుని బిడ్డలకి వాక్యం. నీ బిడ్డలు ఎలా పెంచుతున్నావు? నీ బిడ్డలకి ఏం మాట్లాడుతున్నావు? చెప్పావా? ఎదురుకెదురు తగాదాడు అమ్మాయి అన్నావా? చెప్పండి. అబద్ధాలు నేర్పావా? చెప్పండి. దేవుని బిడ్డలారా, ఎందుకు దండించుకొని వచ్చావురా అని అడిగావా ఎప్పుడైనా? అడగొద్దు. వాళ్ళతో మనకు వద్దమ్మా అంటే అన్నారులేమ్మా, మనం ప్రార్థన పోయేవాళ్ళమ్మా, జాగ్రత్తరా, నువ్వు బజార్కి వెళ్తున్నావు, వాళ్ళతో వెళ్తే గొడవ పెట్టుకోబాక అంటే అన్నాళ్ళే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేర్పించుకునే పద్ధతులు. సమయాలు చిన్నప్పుడు ఏం జరిగింది? అంతప్పుడు పాలు మార్చాడు. ఏటైనా యెరూషలేము పోయి ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క దేవాలయంకి వెళ్తూ ఉంటారు ప్రజలందరూ. పల్లెటూరు నుంచి వెళ్తారు. యెరూషలేము వెళ్తున్నప్పుడు అన్నతో ఇరుగు పొరుగు అంటారు, ఎన్నమ్మాయి నువ్వు రావా మందిరానికి? పొరుగురు అందరం పోతున్నాం కదా, మందిరానికి రావా? ఒక్కసాటే ఉంటుంది యెరూషలేము మందిరం, పెద్ద మందిరం. ఈ తిరునాళ్ళకి నువ్వు రావా అన్నప్పుడు, నో నో నో, నేను రాను. నేను వచ్చాను అంటే నా బిడ్డను అక్కడ వదిలేసి వస్తా. నేను ఎప్పుడైతే దేవాలయంకి వెళ్ళానో నా కొరకు అప్పుడు తీర్చుకుంటాను, కానీ నేను ఇప్పుడు రాను. కారణం ఏంటో తెలుసా? నా బిడ్డ పాలు తాగి పిల్లగాడు. వాడు పాలు మరవగానే నేను అక్కడ వదిలేసి వస్తానే. కానీ ఇప్పుడు వచ్చాను అనుకో, ఈ చిన్న పిల్లగాడు, పాలు తాగే పిల్లగాడు, మళ్ళీ నేను మందిరం కాడ నుంచి తిరిగి తీసుకొనకూడదు. హల్లెలూయా. ఎంత తీర్మానం చూసుకో, ఎంత తీర్మానం. మందిరానికి మాట ఇచ్చినప్పుడు తిరిగి తీసుకోకూడదు. తిరిగి ఒక కాలం వేసింది, జమ్మల మడకలు వేసింది. పోయా వచ్చిందాకా బతికి ఇలా, అయ్యా నేను పెద్ద కాలుకి వేస్తానయ్యా, రాయ్యా నా ఇంట్లో. మనోళ్ళే పాప అంటున్నారు, వాళ్ళే నీళ్లు పోతే ఆయింది అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెద్ద కాలుకి ఇస్తాను. కాళ్ళు ముచ్చడంటే ఆడు బయలుదేరి నమ్మేశారు. లేదయ్యా లేదా, ఇంటికి తీసుకెళ్ళి ఎంత వేసిందో తెలియదు, కానీ కాలుకి వేసింది జేబులో పెట్టుకో. నైట్ నేను చూసుకున్నా అమ్మా, నేను చూసుకోలేదుగా. ఇక ఆ రెండుల్ని తిరుగుతుంటే ఆగు అన్నది. మళ్ళీ ఎత్తదేమో పాపం, ఇందాకేసింది తక్కువేమో, మళ్ళీ ఎత్తుకున్నారు. కొని ఏదమ్మా అంటే, నేను 500 నోట్ చేశానయ్యా, 20 నోట్లు అనుకున్నా. ఏం చేయాలి నేనేమో ఒక నా దగ్గర కూడా 500 నోట్లు 4 ఉన్నాయి అనుకో. అప్పుడు ఏంది కథ?
నా దగ్గర మాత్రం 2 500 మాత్రం ఉన్నాయమ్మా. అది కాకుండా 3 500 అయితే ఇక నీదే. ఇక నువ్వు అడిగినావు కానీ అడ్డం తిరిగి తీసుకునేటట్టు ఉన్నావు కాబట్టి నీ 500 నేను నీకు చెప్పాలి తీసుకున్నా. ఆ 500 వేసిన మాట నేసమే. ఎనికి తిరిగి తీసుకుంటే ఏమవుతుంది? తీసుకోకూడదు, రాకూడదు, మాట రాకూడదు. దేవుని దగ్గర ఆ విధంగా ఉండాలి. 500 తిరిగి ఇక తీసుకో కారు కాదు, నీ కారు కావద్దు, నాకేం హల్లెలూయా. మాట దేవుని దగ్గర ఇస్తే నిజంగా చెబుతున్నా తప్పదు. మాట తప్పుతావు, మాట తప్పుతావు. యొక్క ఏం చేశాడు తెలుసా? నేను పొరుగు దేశం మీద యుద్ధానికి వెళ్తున్నాను, మొక్కుబడి చేసుకున్నాను. అమ్మోనీయుల మీద నేను యుద్ధానికి వెళ్తున్నా. నేను జయిస్తే గనక ఇంటికి వచ్చేటప్పుడు నా ఇంటి నుండి ఏదైతే ఎదురు పడుతుందో అది నేను బలిగా ఇస్తాను. బాగా వినము. నా ఇంటి నుండి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు వస్తాడు, యుద్ధం జయించి పొరుగురు పోయి వచ్చాడు, జయించాడు, దేవుడు విజయాన్ని అందించాడు. ఇప్పుడు ఆ బజార్ దాకా వచ్చాడు. ఇప్పుడు ఇంటి దోవకు వచ్చాడుగా. వచ్చినప్పుడు ఇక్కడ నుండి ఏమి ఎదురవుతుంది ఆయనకి? మా నాన్న వస్తున్నాడు అని పిల్లల ద్వారా ఏమా చిన్నపిల్లలు ఏం చేస్తారు? రుగుతా వెళ్తారు. మొక్కుబడి చేసుకున్నాడు. బాగానండి. మొక్కుబడి చేసుకొని, ప్రభా అమ్మోనీయులు మా దేశం మీద యుద్ధానికి వస్తున్నారు, వారిని నేను చేయిస్తే నా ఇంటి దగ్గర వచ్చినప్పుడు ఏదైతే ఎదురవుతుందో అదే నేను నీకు బలిగా ఇస్తాను. హల్లెలూయా. అంటే ఆయనకు కోళ్ళు, గొర్రెలు, ఎద్దులు, మేకలు చాలా ఉంటాయి. అంతేకాదు గుర్రాలు, గాడిదలు ఉండే ఉంటాయి. ఏనుగు కూడా ఉందేమో. మరి ఏది ఎదురొస్తే కొంతమంది కోళ్ళు సాకే వాళ్ళకి కోళ్ళు కూడా వస్తాయి ఎదురు. ఏమా రావా? నువ్వు పోతుంటే కోడి ఎదిగేట్టు వస్తాయి, కుక్కలు వస్తాయి, జంతువులు మంచిగా ముద్దుగా దాక్కునేటువంటి బరిగొడ్లు కూడా వస్తాయి. హల్లెలూయా. మొక్కుబడి చేసుకున్నాడు. బాగా ఏనండి. మొక్కుబడి చేసుకొని ఇంటికి వచ్చాడు. మా డాడీ వస్తున్నాడు అని కుమార్తె ఏం జరిగింది? ఎదురెళ్ళి డాడీ అనుకుంటూ మురుగుతాయి. అక్కడ నుండే వస్త్రాలు చెప్పుకుంటూ, ఓ నా తల్లి, శత్రువుల కంటే నువ్వు నన్ను ఏడిపించిన ఉంటాయి. ఏందమ్మా నువ్వు ఎదురొచ్చావు? కోడి కుక్క వద్దదు అనుకున్నా, బరిగొడ్డు వద్దదు అనుకున్నా, దేవుడా అని వస్త్రాలు చెప్పుకొని ఇక ఏడుతా ఉన్నాడు. సిగ్గుపడ్డ కాళ్ళు కింద పడి. యొక్క యవనస్తురాలు 13 14 లోపలే ఉంట వయసు. ఏంటి డాడీ, ఎందుకు నువ్వు అలా ఏడుస్తున్నావు? ఏం జరిగింది డాడీ? చెప్పు డాడీ అని ఏడుస్తుంది కదా. కూతుర్లు ఏం చేస్తారు? తండ్రి చిన్న బాధ అయినా చూడలేరు కదా, చూడలేరు, ఏడుస్తుంది. చెప్పు డాడీ, చెప్పు డాడీ, ఏం జరిగింది డాడీ? యుద్ధానికి వెళ్ళి ఓడిపోయావా? ఏమైంది? నిన్ను కొట్టారా? ఏమైనా జరిగిందా అన్నప్పుడు, లేదమ్మా, యుద్ధంలో జయిస్తే ఏదైతే ఎదురవుతుందో నేను అదే భరిస్తానని మొక్కు. నా మొక్కును నేను ఎరికి తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని ఏడుస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా బాగా వినండి. ఆ కుమార్తె అంటుంది, ఇంతేనా? హల్లెలూయా. ఇంతే కదా, దీనికి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఏమన్నదమ్మా? భక్తులు ఎంట పెంచాడు. మరి మాట తప్పకుండా కుమార్తెను కూడా తన తండ్రికి తగ్గట్టు పెంచుకున్నాడు. ఇంతేనా? ఇక నన్నే కదా భరించేది. ఆ మాట ఇంతేనండి. కొంతమంది ఏమంటారు, అబ్బాయ్ నన్ను బలిస్తానని మొక్కున్నాడు ఈడు తండ్రి రా. ఎందుకు అంటే వాడు ఇగో ఇద్దడు నన్ను వాడి కదా మొక్కునేది. ఏడ చూసినా భార్య ఏమంటుంది? నా పిల్లని ఎట్ట మొక్కుకున్నారా నువ్వు? మన లెక్కలి మన ముక్కులు చెల్లెమా? ఆ పిల్లని ఏ లెక్కది? రా 10 మందిలో రచ్చబడిరా ఉదిరాత్త అనుకుంటున్నాయి. మొగుడు అయితే పిల్లలు ఇస్తారు రూపాయలే. దేవనామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మన లెక్క కుమార్తె
ఏంది నాన్న అన్నే కదా పంచి 3 నెలలు నాకు సమయం, నీ మొక్కు తీర్చుకో అని ఆమె ఏం చేసింది. ఆ యొక్క బిడ్డలందరినీ అరణ్యంలో కొండల మీద తీసుకొని ఏకాంతంగా తీసుకెళ్ళి యవనస్తు పిల్లలందరినీ తీసుకెళ్ళి అక్కడ దేవునికి ప్రలాపించింది. హల్లెలూయా. అమ్మా, దేవుడు నరబలి కోరినట్టు ఒక బైబిల్ గ్రంథం చూసిందా? ఎవరు చెప్పేదా నరబలి కోరతాడు దేవుడు? నాకైతే తెలియదు. దేవుడు నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె వెళ్ళింది కాబట్టి మొక్కు తీర్చుకున్నాడు, ఇష్టపడింది కాబట్టి మొక్కు తీర్చుకున్నట్లే. హల్లెలూయా. ఇస్సాకుని బలికి పోయినప్పుడు ఆ ఖడ్గము ప్రత్యేక పైకి ఎత్తారు. అబ్రహాం ఆపో, ఇక్కడ కుమారుడు కూడా అర్థం జరగలేదు. పెంచుకోవాలి నీ బిడ్డలు, మనం పెంచుకోవాలి. ఒకవేళ తండ్రి పెంచాలని చూసినా తండ్రి ఒప్పుకోడు, పోనీ తల్లి బాగా పెంచాలని చూసినా తండ్రి ఒప్పుకోడు. నీకు తెలియదులేవే, రోడ్డు మీద పోయిన బిడ్డలు షాకులాగా లేకపోతే కుదరదు, కత్తిలాగానే ఉండాలా. సంత అంటే తండ్రి చూపించాలా, లేకపోతే బతకలేము మనం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మేమంతే అంటున్నారమ్మా, నిన్నెవరన్నంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం పెంచుకోవాలి బిడ్డలను. సమయాలు చాలా పెంచాలా. ఏమన్నదామే, నేను మందిరానికి రాను, వచ్చాను అంటే నా బిడ్డను వదిలేసి వస్తా. బిడ్డను మందిరంలోకి వచ్చి మళ్ళీ తిరిగి తీసుకోను. వెంటనే కాలు మర్చాడు, చక్కగా మంచి అంగీలు మంచి వస్త్రాలు తీసుకొచ్చి ఆ దైవ సేవకుడి దగ్గర అక్కడ నాకేది చూడండి, రమాయ్ అమ్మాయి చూడండి అమ్మాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ యొక్క పౌరుడైనటువంటి సమయాలను తీసుకొచ్చి మందిరంలోకి వచ్చి పాస్టర్ గారికి ఇచ్చింది. పాస్టర్ గారు ఇంటాడు, ఏమమ్మా, ఒకప్పుడు నేను మందిరంలో ప్రార్థన చేసుకునేటప్పుడు వచ్చే సంవత్సరం కల్లా కుమారుని కంటావని నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు నేను కుమారుని కన్నాను, అప్పుడు నేను మొక్కుబడి చేసుకున్నాను. ఏమని అంటే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఒక్క మగబిడ్డను నాకు దయచేయుము, నాకు మగబిడ్డను దయచేసిన ఎడల వాడిని మంగళ కత్తి కూడా వాడి తల మీద పోనీయను, నీకే నేను మొక్కుబడి చేసుకుంటా, వాడిని మందిరంలో పరిచర్యకి ఇస్తానని మొక్కు. ఏం చేసినామా? పరిచర్యకి ఇస్తానన్నది కదా. ఇదిగో తీసుకొచ్చాను నా కుమారుడిని, వాడే వీడు అన్నప్పుడు వాడు ఎంత ఉంటాడు? 7-8 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి అంతే. ఆ ఆలయంలో కుదిలి పెట్టగానే వెంటనే వచ్చాడంట, బలిపీఠం దగ్గరకు వచ్చి 2 మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ తల్లి అలాగనే దైవ సేవకుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. దేవుని బిడ్డలా, ఆ తల్లి ఎంత నేర్చుకుంటారా? అలాంటి వాళ్ళు ఇప్పుడు లేరంటవా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. భయభక్తులు కలిగి పెంచే వ్యక్తులు అనేక మంది ఉన్నారు. మరి ఏమి నేర్చుకుంటున్నావు? నీకేమి కావాలనుకుంటున్నావు? నీ బిడ్డలను ఎలా పెంచుకోవాలనుకుంటున్నావు? యవనస్తులు కోడి కంటే నీవేమనుకుంటున్నావు? స్వీయపరీక్ష చేసుకో. ఏదో మందిరం ముందరే అనుకుంటున్నావా? దేవునికి నమ్మకంగా తీర్మానాలు చేసుకోవాలి, మొక్కుబడులు చెల్లించాలి. మొక్కులు అయితే చాలా ఉంటాయి, కానీ చెల్లించుకునే విషయాలు అసలు ఉండవు. ఆపదరాగలే మొక్కుబడి. చాలా మంది ఏం మొక్కుబడి చేసుకుంటారమ్మా? 3 రోజులు ఉపవాసం అంటారు అంటారు. బాగా వినండి, 3 రోజులు ఉపవాసం అంటారు. 3 రోజులు ఉపవాసం అంటే ఎంత మిగిలింది నీకు? రోజుకు 100 వేసుకో ఏమా, రోజుకు 100 రూపాయలు వేసుకో, రోజుకు 100 రూపాయలు వేసుకో. 3 రోజుల మీద ఆ 300 ఎవరికి ఇచ్చావు? అడుక్కునేవాడికి ఏమైనా ఇచ్చావా? సావుకుడికి ఏమైనా ఇచ్చావా? ఏ మొక్కుబడి? ఆ మొక్కుబడి సాక్ష్యం చెప్తే దేవునికి లాభం ఏమిటి? సాక్ష్యం చెప్తే చెల్లా, నీకు నాకు చెల్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట ఇచ్చి తప్పకూడదు. మాట ఇచ్చి
ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలో బజారు పోయినప్పుడు చిల్లర తీసుకో, 5 తీసుకో, అలా ఒక అడుక్కునే వారికి వెయ్యి, ఎవరన్నా వస్తే పాత చీర ఒకటి ఇయ్యి, అన్నం పెట్టు, నువ్వు మొక్కుబడి ఎంత అయితే ఉందో అంత తెచ్చి కానుకలు వేయాలి. నేను చెప్పకూడదని నేను చెప్తాను, నేను నిజమే చెబుతున్నాను. నేను కూడా అదే చేస్తాను. దేవుని బిడ్డలారా, ఇది ఉపవాసం అంటే. నీ ఆపదలో నువ్వు మొక్కుకుంటావు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరన్నా తెలియని పిల్లలు 100-500 మొక్కుకున్నారంటే వాడు కన్నులు తినాలి. అట్టాగానా 500 ఎట్ట మొక్కుకుంటే ఎట్ట మొక్కున్నావు? దేవుడి స్తోత్రం. అట్ట మొక్కువచ్చునా? అంత ఇచ్చా ఏడన్నా ఇయ్యొచ్చునా? నీకు తెలియదే, నాకు తెలుసు. ఏదో 150 మొక్కుకోవా? దేవుని బిడ్డలారా, విలువైనవే కావాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మొక్కు చెల్లించకపోతే ఆయన తీసుకుంటాడు, ముక్కు మీండి వసూలు చేసుకుంటాడు. ఆయన రోగాల వైపు ఏదో రకంగా ఆ మొక్కుని అవి పోతనే ఉన్నాయి. అయ్యా డాక్టర్లకు లేదా ఏదో రకంగా దేవుని దగ్గర అవునంటే అవును ముందు తెలుసుకుంటే మొక్కునేటప్పుడు ఆలోచించి చేసి మొక్కుకో. ఎలాగా? నా బొద్దులే నువ్వు ఇవ్వవద్దు, నేను ఇవ్వవద్దు, ముక్కు విండి వసూలు చేసుకుంటాడండి దేవుడు. ఇలాగనే బాలుడైనటువంటి సమయాలతో ఆ దేవుడు ఏం మాట్లాడాడో తెలుసా? బాగా వినండి. ఒకరోజు ఆ యొక్క మందిరంలో ఏలీ పాస్టర్ గారు పడుకున్నారు. అలాగనే సమయాలు బాలుడైన సమయాలు అంటే 12-13 ఏళ్ళు అయింది, వయసు వచ్చింది ఆయన. బాగా వినమ్మా. దేవుడు దర్శించాడు. సమయాలు అన్న ఈ సమయాలకి అంత జ్ఞానం లేదు కదా. చింతమో నేను ఇక్కడ ఉన్నానని పాస్టర్ గారిని లేపుతాడు. పాస్టర్ గారు ఏంటి నన్ను పిలిచినావు అంటాడు. అరే నేను నిన్ను పిలవలేదు అబ్బాయి, నేనేం పిలవలేదే. సరే పోయి పడుకున్నాడు. మళ్ళీ దేవుడు ఏం చేశాడు? సమయాలు అని పిలిచాడు. మళ్ళీ నేను ఉన్నానని పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, ఏంటయ్యా పిలిచావు పాస్టర్ గారు, అయ్యగారు అన్న. అరే నేను పిలవలేదురా నిన్ను అన్నాడు. 3వసారి పోయి పడుకోరా అంటే మళ్ళీ పడుకున్నాడు. 3వసారి కూడా సమయాలు దేవుడు సమయాలు పిలుస్తున్నాడు. పాస్టర్ గారు అక్కడ పడుకున్నాడు. 3వసారి వచ్చి చెప్తాము నన్ను పిలిచింది కదా అన్నాడు. ఈ పాస్టర్ గారికి ఏలి పాస్టర్ గారికి అర్థమైంది. అరే దేవుడు పిలుస్తున్నట్టుంది, ఇది 3వసారి వచ్చి చెప్పాడు, ఇది అర్థం కాలేదు అని అప్పుడు అంటాడు, ఆయన సమయం ఈసారి నిన్ను ఎవరైనా పిలిచిన ఎడలా చిత్తము నేను ఉన్నానయ్యా అని ఏమిటో తెలియజేయ్యా అని అడుగు, నీకు తెలియజేస్తాడు అంటాడు. వెంటనే ఆ సమయం సరేనని పోయి పడుతున్నాడు. మళ్ళీ దేవుడు ఏమంటాడు? సమయాలు అని. అంతే అలాగే ఉండి చిత్తము నేను ఇక్కడే ఉన్నాను, ఆ చెప్పేది ఏమిటో మీరు దయచేయండి చెప్పండి అన్నప్పుడు అలా కాదు సమయంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ యొక్క ఇశ్రాయేలీ ప్రజలందరూ తప్పు చేస్తున్నారు. ఎంత పెద్ద మాట చెబుతున్నాడు దేవుడు. ఏలీ పిల్లలు కూడా తప్పు చేశారు. ఏలీ పిల్లలు ఆ తప్పును కూడా ఆపలేక ఆ ఏలీ కూడా తప్పుని ఆపలేదు. అయితే నాకు కోపం వచ్చింది, నేనేం చేస్తానో తెలుసా? ఈ ప్రజలందరినీ గింగులు మనిపిస్తా, నా దెబ్బేమిటో చూపిస్తా, చనిపోతారు, యుద్ధంలో ఓడిపోతారు. ఇంత పెద్ద మాటలు పిల్లలకి ఎవరైనా చెబుతారంటే చెబుతామా? యుద్ధం గురించి కన్నుకుని మొత్తాడు చెబుతారా? ఎందుకని ఆయన చెప్పాడు? చిన్న బిడ్డలతో మాట్లాడుతున్నారు, ఓడిస్తా ఏలి పిల్లలు కూడా అని చెప్పేశాడు. వెంటనే దిక్కులు లేచాడు. తెల్లారింది. ఆ బాలుడు చెప్పటాల, నాకెందుకులే లిఫ్ట్ అవుతుందంట, అట్ట అవుతుందంట, ఇశ్రాయేలీయులు ఓడిపోతారంట, అనేక మంది నశించిపోతారంట, యుద్ధంలో చనిపోతారంట, ఇవన్నీ చెప్తే అని ఏం కారణాలు ఇది కొడతాడేమోనని ఆయన చెప్పాలి. ఆ పాస్టర్ గారు పిలిచి, అరే ఇట్లా రాత్రి నీకు దర్శనం కళ వచ్చింది, దేవుడు పిలిచాడు కదా, మరి ఏమన్నాడు దేవుడు చెప్పు అని అడిగాడు. హల్లెలూయా.
నువ్వు మరుగు చేయక నాకు చెప్పు. నేను ఎవరిని మాస్టర్ గారి దగ్గర నువ్వు అబద్ధం ఆడొద్దమ్మా అన్నప్పుడు జరిగిందంతా చెప్పాడు. చూసారా, వెంటనే ఏది ఆయన చేయబోయే కార్యం ఎవరు కూడా ఆపలేడు. అందరిలో తప్పులు ఉన్నాయి కనుకనే ఈ కార్యం జరుగుతుంది అని నాకు తెలుసు. దేవుడు తెలియజేస్తాడు. దేవుడు బిడ్డలా ఎవరికి తెలియజేస్తున్నాడు? పిల్లలకే కదా. పిల్లలు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండొద్దా? మంచి మాటలు నేర్చుకోవద్దా? ఇతరులకు పిలవద్దా? సండే స్కూల్ పిల్లలకి ఏదైనా పాట ఎనకైతే వీడికి ఇష్టం కాక అమ్మ నన్ను తిడుతున్నారమ్మా, అట్టయితే నువ్వు పోబాక, ఇక్కడ జరిగేది ఒకటి చెప్పేది, ఇక్కడ జరిగేది ఒకటి. ఆ సండే స్కూల్ టీచర్ ఆగురాను మనం విన్నాడు చేద్దాయా నువ్వు ఆడికే చెబుతున్నావు అట్లా తప్ప తప్ప తప్పే అవుతాడు. కందిరామా వాళ్ళు సండే స్కూల్ టీచర్ పెట్టి పోసిందమ్మా నన్ను. మరి అంతవరకు ఆమె చేతిలో పెద్ద టీచర్ అంటావా? ఈ మాస్టర్ మొక్కలు ఏమో కలిసి అంటారా? ఎందుకు నేడతాడు? నేను నువ్వేం చేయలేప్ప, నువ్వు చాలా మంచోడు కదా, తెలుసుకోవద్దండి. మన పిల్లలు ఎలాంటి వాళ్ళు నీకు వద్దంటావా? ఇదేనా నీ పెంపకం? ఇదేనా కొడుత మరి పో. దేవనామానికి స్తోత్రం. హల్లెలూయా. కొడుత మళ్ళీ నువ్వు అని ఉంటావు, వాళ్ళు అని ఉంటారు. ఎందుకు కొట్టుద్దా? నువ్వు బాగా డ్యాన్స్ చేస్తానంటే కాదంటదా? నలుగురు చెప్పావా? పాస్టర్ ఎందుకు అంటదా అన్నవా ఎప్పుడైనా? నువ్వేదో చేసాడు పో డ్యాన్స్ పిల్లలందరూ వేస్తున్నారు అంతా ఇట్లాంటి మాట చేస్తాడు. చెప్పండి ఈసారి చెప్పడండి. బిడ్డలు పెంచుకోవడం పెద్దవాళ్ళదేనండి బాధ్యత. బిడ్డలు పెరగాలి అంటే పెద్దవారిలోనే ఉన్నది. నువ్వేది చెప్తే అదే వారు చేస్తారు. మంచి నడక కావాలి, మంచి తత్వం కావాలి. చిన్న బిడ్డలంటే దేవుడు బహుగా ఇష్టపడతాడు. మన మాటల వలన మనం నేర్పించుకునేటువంటి ఆ శాస్త్రాల వలన దేవుడు ఏం చేస్తాడు? బిడ్డల మీద కూడా అసహించుకునేటువంటి వ్యక్తి అయిపోతాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ బిడ్డ మీద దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. నీ బిడ్డను వాడుకుంటాడు, నీ బిడ్డను దీవిస్తాడు, వాళ్ళ బిడ్డల పట్ల కృపను ఇస్తాడు దేవుడు. ఏదో ప్రణాళిక ఇంతటితో అయిపోయినదండి. ఇప్పుడు నేను చనిపోయినా, నా పిల్లలు లేరా? వాడు స్థుతించొద్దా? ఏమా మనం లేకపోయినా మన పిల్లలు దేవుడిని ఎరగొద్దా? హాస్టల్ అవ్వద్దు. వాళ్ళు కూడా అనేక మందిని రక్షించొద్దా? డాక్టర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, 10 మందికి ఉపయోగపడేవాడు అయ్యి ఉండొచ్చు. అనేక రకాలుగా దేవుడు వాడుకోడా? నేను నన్నే వాడుకుంటాడా? నా బిడ్డను వాడుకుంటాడు, వాడి బిడ్డను వాడుకుంటాడు, నీ బిడ్డను వాడుకోడు, వాడి బిడ్డలు వాళ్ళ బిడ్డలు. దేవుడికి అవసరం కాదా? దేవుడు స్థిరము, మనము స్థిరము కాదు. మనం స్థిరము కాదు. స్థిరుడు ఎవడు లేడు ఇక్కడ. ఎవడైనా చనిపోవాల్సిందే. ఎంతకాలం ఉంటాము ఈ లోకంలో? ఎన్నాళ్ళు దేవుని చెంతకు చేరు, నిశ్చలమైన రాజ్యములోని ఆయన నడిపిస్తాడు. ఈ లోకంలో ఎన్నాళ్ళు దేవుని చెంతకు చేరు, నిశ్చలమైన రాజ్యములోని ఈ మాట తెలుసుకుంటే దేవునికి దగ్గర అవుతాం. పరలోకపు రాజ్యము
చాలా జాగ్రత్తగా ఎతికిన వారికే వస్తుంది. పరలోక రాజ్యములు ఏడుపు ఉండదు. బాగా వినండి, దుఃఖం ఉండదు, ఎప్పుడు నవ్వటమే. శాశ్వతమైన రాజ్యం అది. కానీ అక్కడికి చేరినాక మన కుటుంబీకులు చూస్తాం, కానీ వారి మీద ప్రేమ ఉండదు. దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఇక మన బిడ్డల మీద, మన సంతతి మీద ఆలోచన చెయ్యం. వారి మీద ఎటువంటి ప్రేమ ఉండదు, ద్వేషము ఉండదు. అక్కడికి పోయినాక ఏమవుతుంది? ముఖం చూస్తాం, ఆ కరుణ, మానస, అంతవరకే. ఎప్పుడు ఆనందం, ఎప్పుడు సంతోషం, దుఃఖం అనేది ఉండదు. ఏడుపైన, దుఃఖమైన, శ్రమైన అక్కడ ఉండదు. ఆ రాజ్యం వారసులుగా చేయాలని మన అందరినీ నడిపించుకుంటాం. పరలోక రాజ్యం అందరూ చేరరు, పుట్టినోళ్ళు అందరూ చేస్తారు అనుకున్నావా? ఆయనకు కొన్ని లెక్కలు ఉంటాయి. అందరూ వచ్చేంత వరకు, ఆ మనుషులు వచ్చేంత వరకు ఈ రాజ్యం ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఈ భూమి ఆకాశాలన్నీ తీసేస్తాడు. హల్లెలూయా. ఆ రాజ్యంలో నీవు కనుక లేకపోతే ఏమిటి పరిస్థితి? ఒక్కసారి స్వీయ పరీక్ష చేసుకో. మంచితనం ఏమైనా కష్టమైన పనే? మంచితనం కష్టమైన పనే అమ్మా? లేదు కదా. అందుకనే మనం ఏం చేయాలి? యవ్వన కాలంలో ఆడిపోయాలి. విలాప వాక్యములు, విలాప వాక్యము 3వ అధ్యాయం 2వ వచనం చూడు. ఎన్నింటి వరకు అమ్మా? ఎన్ని గంటల వరకు? నా ఇష్టము. విలాప వాక్యము 3వ అధ్యాయం 2వ వచనం. అదేనా? 3:2 విలాప వాక్యములు 3వ అధ్యాయము. మళ్ళీ చదువు. కటిక చీకటిలోనికి, అలాగే మలాకి చదువు. మలాకి 3:2. అది కాదు, మొత్తం పక్కనే ఉంటుంది. 3:2. అయితే ఆయన వచ్చు దినము సహింపగలరు. మలాకి అదే ఇప్పుడు చూశాను. 3వ అధ్యాయం 2వ విలాప వాక్యము. ఆయన చదువు. కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కటిక చీకటిలో ఉన్న వారికి ఏం చేశాడు? దారి ఏర్పాటు చేసి. చీకటిలో నడవదావా? అంటే చీకటి అంటే పాపము. పాపములో నుండి ఏం చేశాడు? మంచి మార్గమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఎలాగండి? దేవుని ఎత్తకేది ఎలాగా? వాక్యము మన కథ ముందు ఉన్నది. వాక్యము మన దగ్గర ఉన్నప్పుడు దేవుణ్ణి ఎతకటం నేర్చుకోవాలి. అలాగనే లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం చదవమా. లూకా సువార్త. యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును. ఏ దయందును? మనుషుల దయ కూడా కావాలా పిల్లలకి. మాకు దేవుడు ఉన్నాడు అనుకోబాకండి. మనుషుల దగ్గర కూడా మంచితనము సంపాదించుకోనవలెను. ఏం చేయాలమ్మా? ఒక మనుషులు మంచోడు అనొద్దా? మనకి ఎంత శక్తి ఉన్నా మనుషులు కూడా ఏం చేయాలి? మంచివాడు. ఇక్కడే సాక్ష్యం సంపాదించుకోవాలి. ఎక్కడ సంపాదించుకుంటాం సాక్ష్యం? ఇక్కడే. మీ ఇంట్లో ప్రార్థన ఉండాలా, వీధిలో ఉండాలా లేదా? వీధిలో మనం పోతుంటే ఇలా ఉండాలంటే మార్పు అంటే ఏమన్నారా? ఇలా ఉండాలి. ఏం చేశారు? స్నేహం. తాగుబోతులు ట్యాక్సీలో పడ్డా, వాడు స్పెషల్. అసలే నేను దేవుని బిడ్డని,
తాగినా కూడా నాకు భయం ఉండేది అనుకున్నారు. అదైన వ్యాఖ్యలో పడ్డారా నాయన, వీళ్ళు పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళు, తాగుబోతులు బ్యాచ్ అని ఒక పక్క భయం ఉండేది. వాళ్ళ ప్రేమను చూసి కడుపుకునేవాడు కాదు. అన్నాని ఒకటి కాళ్ళ కాడ కూర్చుంటాడు, బాబాయ్ అని కూడా కాళ్ళ కాడ కూర్చుంటాడు. మనం ఏది చేస్తే నేనున్నాను బాబాయ్ అంటారు, పైకి ఎక్కిస్తారు మనకి సెట్ నిజం. డబ్బులు నా కాడ బాగుంటాయి, ఏది చేస్తే చేస్తారు. మూచి దూడుతారు, ముక్కు దూడుతారు. ఒకడైతే నీళ్లు పోసుకుంటే సొక్కాయ అని చెప్తుంటాడు. చాలా మంది అసలు లేదా నీకు భార్య వాడా అంటారు, రెండో సార్లు వాడేది ఎడపడుతున్నాను. వాడు నా స్నేహితుడు, ఏం చేస్తావు మంచోడే, వీడనన్నట్టు అట్టమవుతాడు వాడు. అడుగుదామని అడుగు. రోషన్ గారు బామార్తి దేవుడు స్తోత్రం. నీళ్లు పోసుకున్నాడు, ఏది గురి చొక్క ఇంకేక నేను ఆటగా. అరే నాయన కూర అవుతారు కదా. అలాంటి స్నేహితులు ప్రాణాలు పెట్టేవాళ్ళే. బాగా వినండి, ఇలాగా ఇరుక్కుపోయా రెప్పబాటు నేను తీశాను. దేవుడు నన్ను దర్శించి మరణ బంధకాల నుండి కూడా మరణాన్ని చెప్పిన దేవుడు మళ్ళీ నేను నా కన్నీటి ప్రార్థన ఆలకించి ఒక దిగులు పుట్టించి నన్ను ఎలా మార్చాడు. బాగా వినండి. మారిస్తే ఇక రేపటి నుంచి నిన్ననే జరిగింది స్టోరీ. కలిసి అందరం దాగినాం. ఈ రోజు ఇట్లానే కోరొచ్చింది, గురు ఏడన్నావు అన్నారు. నేను 10,000 ఉన్నాను, నేను రోడ్డు మీదే ఉన్నాను, నువ్వు విన్నోలే, నీ బండి ఇంటికాడు ఉందిలే అంటున్నాడు. సర్లేయా నేను రావట్లేదులే అని అట్లా 2-3 సార్లు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాపు వచ్చింది వాళ్ళకి. ఒక్కసారిగా ఫ్రెండ్షిప్ వదిలేకపోయారు వాళ్ళు. ఏం జరిగింది, ఎల్లబ్బా అని వచ్చాడు వాడు. అరే నేను రావట్లేదురా, నేను ప్రార్థన పోస్తాను. సరేలే, అప్పు భక్తుడు అయినావు. అరే మా భక్తుడు అయినట్టు బాబాయ్, మీ బాబాయ్ భక్తుడు అయినట్లు పాస్టరా తేడం చేస్తాడు. నిజంగా ఏం చేయాలి, సరే ఏదో ఉంటుంది కదయ్యా, ఏం చేస్తాం, అంత భక్తుడి కాదులే నేను పాపం. ఆ పాపాన్ని తీసేయడానికి ప్రార్థనకి పెళ్ళిళ్ళైన పిల్లలకు కూడా చెప్తున్నానంటే, నువ్వేం చేయొద్దు, ఒక్కసారిగా మమ్మల్ని వదలొద్దు, నువ్వు లేకపోతే మేము ఉండలేదు. కానీ నువ్వు కూర్చో, నేను బాగుతూ నీ కూల్ డ్రింక్ మేము ఇప్పిస్తాం, చికెన్ పోకోడి చేప ముక్క ఇప్పిస్తాం. నేను రానని మొండికేసి సరే బండి అను, బండి కూడా ఇయ్యను అవునా, బండి కూడా బండి ఇస్తే ఏమైంది, ఇక నుంచి నా బండి బాగుందంటే వీడు తాగినట్టే ఇవ్వరా మనం చెప్పాడు వాడు. మళ్ళీ బారు ముందే కాదు, ఏడరా వాడు మారు పడతారయ్యా. తిట్టుకుంటా పోయారండి, తిట్టుకుంటా. ఫోన్లు వచ్చినాయి. అనేక మంది హేళన చేశారు. బైబుల్ పట్టుకొని వస్తుంటే ఆడే ఇంటి మీద ఇల్లు లేనా గుంటూరులో, ఇట్లా ఎడం కొట్టయా ఏమా, ఇంటి మీద ఇల్లు ఆడే ఉంటారు, గుట్టలు ఉంటారు. వాళ్ళ ముందే బైబుల్ పట్టు నిజంగా నాకు కూడా సిక్కైంది. దాకా ఈ పని మీదండి, ఇప్పుడు బైబుల్ వేస్తారా సిక్కై తలంచుకోకపోయినా అయినా నాకు దేవుడు కావాలి. అలా పోతూ ఇక చూడు సావాసం మొత్తం వదిలే. సంవత్సరంన్నర నాతో మాట్లాడ తర్వాత ఏమన్నారు తెలుసా, ఇప్పుడు నేను పోతుంటే నన్ను చూడటానికి వస్తా. వాళ్ళు ఏమంటున్నారు, మార్పు అంటే బాబాయ్, ఇది మార్పు. నిజంగా చెబుతున్నాను, ఒక పండగలా కొట్టారు మాట. ఇది మార్పు, మామూలుగా మార్పు. వాడు కూడా ఉన్నాడు, ఈడు కూడా. నీకెదురురా మా పాస్టర్ అయిన మా నీ గురించి ఎన్నో మార్పు తిరిగిపోవాలా. ఇక్కడ ముందు చేసి నీకు ఉండకూడదు, అదే అదే నీకు ఉంది కదా. సడన్గా తిప్పాలంటే మామూలు మనసు అంటే అదే. నేను గొప్పగా చెప్తున్నా, సాక్ష్యం పూర్వం ఎన్నైనా ఉండొచ్చు, అవన్నీ దేవుడు ఏం చేశాడు, తీసేశాడు. ఇప్పుడు నిన్నేం చేశాడు, పరిశుద్ధ. నువ్వు ప్రజలకు మనం నచ్చాల్సినంత అవసరం లేదు. వాళ్ళని చూసి చేయబాదు భక్తి, నీ భక్తే వద్దు, నీ ఏసైకి నీకే సంబంధం ఉండాలి. ఎవరికి ఉండాలి, నీకు తెలియదా నీ తప్పు, నీకు తెలియదా, నాకు తెలియదా, నేను అబద్ధం ఆడింది లేదు నాకు తెలియదమ్మా,
కపటమైన మాట నాకు తెలియదా? దేవుని బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాటలు సూటిగా ఉన్నాయి. ఇందును బట్టి మనం మారాలి. మనిషి లేనప్పుడు ఒక మాట, ఇప్పుడు నేనున్నా, మీరు ఏదైనా చెప్తాను నాకు దీంట్లో అందరి సంగతి నాకు తెలుసు. ఎందుకంటే మీరు చెప్పారు, నేను చెబుతున్నాను అన్నట్టు చూపించండి. మంచి మాటే పలుకుతా. కారణం ఏంటో తెలుసా? మనిషి లేనప్పుడు మనిషి మాట. అదే ఇప్పుడు మీ ఇళ్ళలో అందరూ నాకు చెప్తారు. ఎవరు చెబుతున్నారు? ఎవరిని చూశారు? నా వెనక ఏసై చూశారు. మీ సంగతులు నాకు చెప్పటం లేదా? ఎవరితోనైనా అన్నాడే కనుక్కోండి. అనుకోండి, హృదయంలో పెట్టుకో. నా బిడ్డ అయితే పెట్టుకోనా హృదయంలో? అమ్మా, అలాగనే దేవుని దగ్గరికి వచ్చేది, అలాగనే దేవుడిని వెంబడించేది. యవన కాలంలో కాడి మోయిట. ఇప్పుడు మీరు యవనస్తులే, వాళ్ళు మీ పిల్లలు ఉన్నా, మీ వయసు యవనస్తుల కింద లెక్కే. యవన కాలంలో చేయాల్సిన వయసులో చేయకుండా ఉండటమే దేవునికి ఇష్టం. చంపుకోవాలి శరీరాన్ని, కోరికను చంపుకోవాలి. ఇక్కడ ఒక పాట అక్కడ ఒక పాట ఉండరాదు. నీ తప్పును నీవు ఎరిగిన నాడు, మన తప్పుని మనం ఎప్పుడైతే ఎరిగి ఉంటామో దేవుడు దిగి వస్తున్నాడు. దేవుడుకున్న వీక్నెస్ దావీదు ప్రార్థన అదే. ఆయన తప్పులన్నీ చెప్పుకుంటాడు. మనుషులకి చెప్పాలి, మనుషులకి అక్కర్లేదు, దేవుడికి చెప్పు. అది రాకుండా చెయ్యి. మళ్ళీ ఏం చేయాలి? అది మళ్ళీ రాకుండా. హల్లెలూయా. ఈ విధంగా దేవుణ్ణి ఎత్తుకు, ఈ విధంగా దేవుణ్ణి ఘనపరచు. ఈ సాక్ష్యము ఇంట్లో ప్రార్థన ఉండాలి, వీధిలో సాక్ష్యము సంపాదించుకోవాలి. యేసయ్య ఏం చేశాడు? మనుషుల దయందును దేవుని దయందును జ్ఞానమందును వర్ధిల్లుతూ ఉన్నాడు. హల్లెలూయా. యవనస్తులకు కూడా నేను బాగా బలంగా చేయాలి, మంచి భోజనాలు చేయాలని అనుకున్నాను. ఇప్పటికే 2 సార్లు చేస్తాను, ఇప్పటికే 2 సార్లు చేస్తాడు. రూపాయి పిల్ల కూడా ఉంటాను అనకూడదు. కానీ ఏంటంటే ఆ క్రమం చేయకపోతే అది ఉపాయం, చేస్తే మరొకటి. అందుకని దేవుని బిడ్డలారా, మనం అన్ని విషయాల్లో ప్రభు కొరకు ముందు నిలబడండి. దేవుడు అభివృద్ధి కలిగిస్తాడు. పిలిస్తే పలికే దేవుడు మనకు ఉన్నాడు. పిలువక పలికే మన దేవుడు నిత్యము మనతో నివసించెను. హల్లెలూయా. ఆదికాండము 37వ అధ్యాయము 22వ వచనం చదవమ్మా. ముగించుకున్న 2 మాటలు. ఆదికాండం 37:22. చదవమ్మా. ఎట్లనగా అతనికి చూడండి, అన్నలు కుళ్ళుకున్నారు యోసేపును చూసి. బాగా వినండమ్మా. అనేకమైన ఆపదలు వచ్చినాయి, అనేకమైన అన్నలే గుట్టలో వేశారండి. నీళ్లు లేని బావిలో ఏం చేశారు? ఇచ్చేసారు. అన్నా 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 ఏందన్నా, మీకు భోజనాలు తెచ్చానన్నా, మీకు ఆహారాలు తెచ్చేయిందన్నా, నన్ను గుట్టలో వేసారేనన్నా, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దన్నా, నన్ను చెప్పొద్దన్నా పెడుతున్నారు అన్నలు. కలలు కట్టావురా, నేను నీకు దాసులో ఉంటావురా, నువ్వు పెద్ద భక్తుడురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ గుంటలో పడేసి ఇంకొక ఆయన సలహా ఇస్తాడు, యోగా, అరే ఈయన గుట్టలో పడేస్తే ఏమవుతాయి, అమ్ముకుందాం. వీడిని బయటికి లాగా ఏం చేశారు? అమాలేకీయులకు అమ్ముకున్నారు. పూర్వం మగవాళ్ళని కానీ ఆడవాళ్ళని కానీ అమ్ముకునేవాళ్ళు. అమ్ముకునే సిస్టమ్ ఇప్పుడు లేదు. ఈరోజు అమ్ముకునేవాళ్ళు. ఆయన మరొక పూర్వం అమ్ముకున్నాడు. అనేకమైన ఆపదల ద్వారాగా దేవుడు ఆదుకున్నాడు. ఒక దేశానికే ప్రధానమంత్రి చేశాడు. యవనస్తులారా, మీకు దేవుడు ఆపదలు ఆదుకుంటాడు, మిమ్మల్ని ఘనంగా నిలబెడతాడు. అలాంటి దేవుడే మన దేవుడు. అలాంటి రక్షకుడు యేసుక్రీస్తు వారు.
ఆపదలు ఆదుకునే దేవుడు. అందుకనే మనం దీపం ఉండగానే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఇలా చూడండి, నాకు దీపం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇల్లంతా చక్క పెట్టుకోవాలి, కొండా చక్క ఏడాడు సర్దుకోవాలి, చీకట్లో నువ్వేం సర్దుతావు. అలాగనే దేవుని బిడ్డలారా, ఆ తిమోతి 2వ తిమోతి ముగించుకుంది ఆఖరిగా. 2వ తిమోతి 4వ, నాకెళ్ళి చూడండి అమ్మా పిల్లలారా, 4వ అధ్యాయం 7వ వచనం చదువు. మంచి పోరాటము మంచి పోరాటము పోరాడితిని, ఆ నా కొరకు ఆ కడముట్టించితిని, ఆ విశ్వాసమును విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు ఆ నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీతి కిరీటం పరలోకంలో ఉన్న కిరీటం పెడతాడు. ఒక శ్రమ వచ్చిందని అవిశ్వాసంలోకి వెళ్ళిపోవద్దు. శ్రమ వచ్చిందని నువ్వు కృంగిపోవద్దు. పౌలు భక్తుడు అట్లా ఎన్ని దెబ్బలు తిన్నాడు ఏసై కొరకు, ఎన్నో దెబ్బలు తిన్నాడు. అందుకే అంటాడు, అమ్మాయ అయిపోయింది, చేయాల్సిందంతా చేశా, యేసుక్రీస్తు వారికి నమ్మకంగా బతికా, ఆయన చెప్పినట్లుగా ఏమన్నా అబద్ధం ఆడలేదు, సువార్త చెప్పాను, అనేక మంది సంఘాలను కట్టాం, పాస్టర్లు నింపాం, నా పరుగు కడముట్టించి తిని. ఇక మీదట నీతి కిరీటం నాకు దాచబడలేదు. నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా. నీ విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటావు? అమ్మా, అందరూ మంచోళ్ళ మధ్యలో నువ్వు ఉంటే నువ్వు మంచిదాన్ని ఏముందాం ఇంకా? అమ్మా, ఏముంది స్పెషల్ ఏముంది నీ కాడ? నలుగురు చెడ్డోళ్ళలో నువ్వు మట్టిలో ఏముంటుంది? మాణిక్యం ఉంటే కుదరదు. మాణిక్యం మన మాణిక్యం కాదు, మట్టిలో మాణిక్యం. మట్టికి ఇలా ఉండాలండి, అందులో నుండి రావాలి మాణిక్యం. అవునా? మరి మంచి వాళ్ళ మధ్య నుండి నువ్వు మంచి అంటే ఉపయోగం ఉంది. నా ఫ్రెండ్స్ అంతా కత్తులు తీసి జేబులో పెట్టుకుని అందరూ దారిని పోతుంటే అక్కడ జేబులో చేసి డబ్బులు తీసుకుంటారు. ఆడపిల్లలు వెళ్ళారనుకో పబ్లిక్కే పెట్టడమే. ఈ మా సెల్లెలు రాన్నా కూడా వాడికి కుదరదు. చదవమో లాంటి పట్టణం దారిని పోతుంటే కుర్చీలు ఆగుతుంటారు, గ్రాముడు పోతుంటే ఇంకా వాడు దోసి లాగుతున్నాడు, కిరక లాగుతుడు. నేను కూడా పని చేసిన వాడిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ఫ్రెండ్స్ అంతా దొంగలండి. నేను దొంగ, నేను ఉండలా. సినిమా పోయిన వాడు నేను కలిసే పోతాం. ఇంత పెడతాడు కుకింగ్ వీడియో టికెట్లకు పోయిన వాళ్ళు చూస్తా ఉండాలి. వీడు మనలో చెప్తాడు, బాబు వీడు సవాసం అదంటే ఇంద్రా వాడు సవాసం ఎందుకు పెట్టు, ఏం చేస్తాడు ఆయన? వాడే వస్తాడు, యాడికి పోతే వాడే ఏం చేస్తాడు? సినిమా పోతాడు, కుకింగ్లో చేయడు. మళ్ళీ వచ్చి రారా పోదామంట, టీ తాగుదా, కత్తులు ఉన్నాయి. ఒకడేం జరిగింది, నా కాడికి వచ్చాడు, కత్తి తీసేడు. ఏమోడు అసలే జరిగే జరగకుండా నిజంగా ఇక్కడే ఉంటే వచ్చాడు. పాపం మర్యాద పాస్టర్ గారు బాగానే చేసేది. మొన్నదానిలోనే చేసేసరికి 2 రోజులు ఉన్నాడు. 3 రోజులు కత్తి తీసాడు. ఏంది రాండి, ఒకళ్ళు చనిపోవచ్చా? పోలీసులు తిరుగుతారు, నా కోసం తిరుగుతున్నారా? నేను ఎక్కడుంటే నీకు డేంజర్ అనేది కథ బెరికి అప్పు తెచ్చి ఇచ్చేవాడు. నా స్నేహితులందరూ రౌడీలే, నేను అంటించుకోవాలి. అంటే నేను గొప్పగా చెబుతున్నాను, నా సాక్ష్యాన్ని మీకు చెబుతాను. చిలకలూరిపేట బస్సు 60 మందిని ఇద్దరు వ్యక్తులు ఏం చేశారు? బస్సు పోతుంది, ఏది టూరిస్ట్ బస్సు ఎక్కారు. కిరసన డబ్బా, పెట్రోల్ డబ్బా 5 లీటర్లు తీసుకున్నాం. ఇప్పుడు కూడా ప్రపంచం 5 లీటర్ల డబ్బా తీసుకున్నాం. వినా వీళ్ళు కూడా బస్సు ఎక్కారు. గుంటూరు వాళ్ళిద్దరికి ఎంత? ఒకటికి 25, వాడికి 22. వాళ్ళిద్దరు ఎక్కారు. వెంటనే డబ్బాలు చూపించారు బస్సులో. మీ దగ్గర బంగారం డబ్బులు వసూలు చేసి ఇస్తారా, లేకపోతే పెట్రోల్ పోసి కాల్ చేయమంటారా అనేసరికి లబ్బో మొత్తుకుంటారు. ఒక ముసలమ్మ ఉండి మొత్తం భయపడి డబ్బా పెట్రోల్ అంతేసి అగ్గిపొల కొట్టి బస్సు
65 మంది కోళ్ళు మాడినట్టు మాడి కోళ్ళు మాడినట్టు మాడిందండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ఖ్యాతలో నేను ఉన్నాను. ఏనాడు నేను కలబడాను, నేను చెబుతాను. ఏనాడు తిట్లు కానీ ఎదురుకెదురు మాట్లాడినట్టు కూడా నేనైతే కాదు. దేవుడు నన్ను అనేక రకాలుగా కాపాడుకుంటూ వచ్చాడు. నేను అనుకుంటాను ఇప్పుడు కూడా నన్ను దేవుడే అది అంతకుండా లోకంలో ఉన్నా అలాంటి దేవుడు ఏం చేశాడు, నన్ను అంతకుండా కాపాడుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, మనము దొంగల మధ్య ఉన్న చెడ్డవారి మధ్య ఉన్న వారిలో నుండి విశ్వాసాన్ని మనం కాపాడుకొని దేవునికి నమ్మకంగా జీవించినట్లయితే ప్రభు మనతో ఉంటాడు. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్పానంటే గొప్పగా చెప్పుకోవాలి. నేను తగాదాడేవాడిని కాదు, కలబడేవాడిని కాదు. చూడని వచ్చి తీర్చినా కూడా నేను మాట్లాడేవాడిని కాదు. ఎందుకంటే ఇది నా సాక్ష్యం, కాపాడుకోవాలి. దేవుడే నన్ను ఆ విధంగా చేశాడు. దేవుని చిత్తం నీ మీద ఉంటే ఆయన ఏ విధంగా నడిపిస్తాడో నువ్వు అర్థం చేసుకొని ఇంకా ముందుకు సాగి నీ బిడ్డలను మంచి మార్గంలో నడిపించి యథార్థంగా దేవునికి ఉన్న ఎడల అత్యధికమైన స్థాయిలో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. కలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభా 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 అన్న ప్రతి వాడు పరలోకంలో ఉండడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారు మాత్రమే పరలోకంలో ఉంటారు. విశ్రాంతము ప్రార్థన చేస్తారు.